అక్క ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 పథకాలు అమలు చేసినామని చెప్తా ఉన్నారు. వాస్తవంగా ఈ పథకాలు అమలు అయినాయి అక్క? అమలు అయినాయి అని వాళ్ళు చెప్తున్నారు కానీ ఇంకా ప్రజల వరకు రాలేదు. సో ఎట్లా అనిపిస్తా ఉన్నది మొత్తానికి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి? ఇక వస్తుంది ప్రజల వరకు పథకం వాడు తీసుకొస్తుంది కానీ ఇక చేయాలి కదా. మా దాకా వస్తలేదు. రుణమాఫీ అన్నారు, ₹1,00,000 అన్నారు. 1,00,000 కంటే ఎక్కువ ఉంటే కాలేదు. 2 లక్షలలోకి అన్నారు, 2 లక్షలు కూడా కాలేదు. 2 లక్షలు మాఫీ అని చెప్తున్నారు. ఇప్పుడు ఇవి పింఛన్లు కూడా 4,000 ఇస్తామన్నారు. ఈ నెల ఆ నెల అంటున్నారు. 2,000 వచ్చినాయి, 4,000 రాలేదు. ఆ సన్న బియ్యం, కంట్రోల్ బియ్యం, సన్న బియ్యం ఇచ్చినా మేము తిందాం కదా పొలాలు లేని వాళ్ళం. 100 యూనిట్ల కంటే తక్కువ ఉంటే తీసుకుంటా ఫ్రీ అన్నాడు. 200 కంటే కొంచెం ఎక్కువ ఉంటే ఈ 200 తీసేసి 200 కా నుంచి కట్టుకుంటే అయిపోతుంది కదా. అట్లా కట్టుకోకుండా మొత్తం బిల్లు అంటే ఇప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క నెల ఒక వాడిక ఎక్కువ ఉంటది, ఒక వాడిక తక్కువ ఉంటది. అప్పుడు కొంచెం మా బీదోళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా. చాలా భూములు ఉన్న వాళ్ళకు అంటే చాలా భూములు ఉన్న తోటి మేము అంటలే, మేము మీడియమే, మేము మిడిల్ క్లాస్ వాళ్ళమే. మా వరకు అయితే ఏ పథకం లేదు. గ్యాస్లు అన్నారు, గ్యాస్ల పైసలు ఏంటో అవి ఏంటో ఏందో లింకులు అంటారు, ఆధార్ కార్డు లింక్ అంటారు. పైసలు పడతలేవు మాకు. ఇప్పటికి 3వ మొద్దు. మా వరకు అయితే రాలేదు. మాకైతే పడతలేవు. మాకు పడతలేవు, మా కాడ పడతలేవు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా అడగండి, అందరు మహిళలమే ఉన్నాం. ఏ పార్టీతో మాకు ఏ సంబంధం లేదు. కాకపోతే మాకు గ్యాస్ల పైసలు పడతలేదు. అవి ఎందుకు పడతలేవు అని అంటే అది ఆ కార్డు, ఈ లింకు, ఆ లింక్ అని మాకు తిప్పుతున్నారు. ఆధార్ కార్డు అవి ఇవి అని ఆఫీస్ కు పోర్లు అంటారు. ఈ పనులు చేసుకుంటే వాళ్ళు ఆఫీస్ లో పంటే ఎప్పుడు తిరుగుతారు, ఎప్పుడు అంటున్నారు. లేదు ఏమో అది ఆ కార్డు వచ్చినప్పుడు ముచ్చట. ఫ్రీ బస్సు పథకం ఒకటి పెట్టిండు, ఎట్లా అనిపిస్తా ఉంది అక్క? మంచి అనిపిస్తలేదు నాకైతే. ఎందుకంటే ఆ ఫ్రీ బస్సు మేము పనులు చేసుకుంటాం, పనులు చేసుకుంటాం కానీ బస్ ఎక్కి అయితే పోం కదా. ఇప్పుడు కాదు ఛార్జీలు తగ్గిస్తే మొగోళ్లకు ఆడోళ్లకు బెనిఫిట్ ఉంటది కుటుంబానికి. మా ఇంట్లో ఇప్పుడు ఎవరిదో అవసరం లేదు, నాదే ఉంది. నేను ఒక్కదాన్ని, నాకు 3 మగ పిల్లలు, మా ఆయన. ఎటన్నా పోతే మేము ఒక్కదానికి ఫ్రీ అని పోతే నేను 4గురికి ఛార్జీలు పెట్టుకోవద్దా? అదే తక్కువ చేస్తే అందరికి బెనిఫిట్ ఉంటది కదా. బస్ ఎక్కితే ఫుల్ రష్, ఏ బస్ వాళ్ళు ఆపరు. మహిళలకు ఫ్రీ 0 స్టేజ్ ఇక్కడ ఉంటే ఎక్కడో తీసుకుపోయి ఆపుతారు. కాకపోతే కొంచెం ముందు పోయి ఆపుతారు మందిని బట్టి. మంది చాలా మంది ఉంటే సపరేట్గా పోతాడు. మొగోళ్ళు నిల్చుంటేనే బస్ ఆపుతారు. అంటే ఎట్లా ఉంది మొత్తానికి పరిస్థితి? ఏ విధంగా అనిపిస్తుంది? ఫ్రీ బస్సు రాకముందు ఆడవాళ్లకు గౌరవం ఉండే, ఫ్రీ బస్సు వచ్చిన సంది ఆడవాళ్లకు మర్యాద లేదు, గౌరవం లేదు, కొట్టుకునుడే ఎక్కువ అవుతుంది. అంటే ఈ ప్రభుత్వం చేసిందే ఇది ప్రభుత్వం చేసిందంటే ఆయన ఏదో చేయాలనుకుంటాను కావచ్చు, కానీ అది ఇక్కడ దాకా వచ్చేసరికి కరిగిపోతాను, ఫెయిల్ అయిపోతున్నాయి. ఆయన చేద్దామని మేలే అనుకుంటాను కావచ్చు, అది మనకు తెలియదు. కాబట్టి మన వరకు వచ్చేసరికి అయితే అవన్నీ ఫెయిల్ అవుతాయి. చేసిన వరకు అయినా ఒక్కొక్కటి అన్ని చెప్పిన అన్ని ఒకటేసారి చేయాలనే లేదు. చెప్పిన ఒక్క పథకమైనా ఏది లేకుండా పూర్తి అయినాక ఇంకో పథకం చేసినా ఏం ప్రాబ్లం లేదు. మేము ఆ పార్టీ కానీ ఈ పార్టీ అని ఏమంటలేము. ఇప్పుడు ఈయనకు కూడా చేస్తాండు ఒకటేసారి. ఇప్పుడు 10 సంవత్సరాలు ఆయన ప్రభుత్వం ఇచ్చి మనం ఒకసారి ఈయనకు ఒకటేసారి చేయమని అంటలేం కదా. ఒకసారి చేయకుంటామే అట్లా ఎవరు కోరుకోలేదు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో మీరు సరే 5 సంవత్సరాల వరకు మెల్లమెల్లగా చేసుకున్నా పర్లేదు, కానీ వాళ్ళు అట్లా కోరుకోకుండానే ఇతనే చెప్పిండు కదా 100 రోజుల్లో అన్ని ఇస్తా అని ఈయనే చెప్పిండు. ఎందుకు అంత ఆవేశం ఎందుకు? ఎట్లాగో ప్రజలు మార్పు కోరినప్పుడు ఆయనకు చేయాలనిపిస్తే చేద్దురు కావచ్చు. అన్ని పథకాలు చేద్దాం అని ఇప్పుడు ఇంత దూరం వచ్చినాక ఇవి ఒకటేసారి అన్ని పెట్టినాం అన్ని ఒకసారి వస్తాయి కదా. ఆశ అనిపిస్తుంది. మనిషి అన్నప్పుడు ఆశనే ఉంటది కదా. కాబట్టి ఆయన చేస్తాడన్న ఆశతోటి ప్రజల మార్పు అనేది కోరుకున్నారు. మార్పు వచ్చింది, కానీ పథకం అనేది ప్రజల కాడికి అవి కరెక్ట్ రావట్లేదు. మీకైతే మొత్తం ఏదేదో మాటలు చెప్పిండు, కొన్ని బోగస్ మాటలు చెప్పి ప్రభుత్వంలో ఎక్కిండు. గద్దె ఎక్కిన తర్వాత ఇప్పుడు ఈ 6 పథకాలు అన్నాడు 100 రోజులు అమలు చేస్తామని చెప్పిండు. ఈ అమలు ఇప్పుడు ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో 100 రోజులు అమలు చేస్తా అన్న వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి వరకు ఇప్పుడు మేము సర్వే చేస్తా ఉన్నాము కదా. సో మీ దగ్గరికి రాలేని వాళ్ళు మీరు చెప్తా ఉన్నారు, కానీ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు అంటే 6 పథకాలు మేము అమలు చేసినాం. ఆయన చేసిండు, అవి చేస్తున్నాడు, కాకపోతే అవి ప్రజల కాడి దగ్గరికి వస్తలేవు. ఏదో ఒక అది తక్కువ ఉన్నది, ఇది తక్కువ ఉన్నది, ఇంత ఇప్పుడు 5 ఎకరాలకు ఏదో ఒకటి మధ్యలో ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. ఆ జిరాక్స్ అంటారు, ఈ జిరాక్స్ అంటారు. మొగోళ్ళకు ఆఫీసుల పంట తిప్పుడు, ఆడోళ్ళము చేనులలో. ఇదే రేవంత్ రెడ్డి గారు గతంలో అంటే ఎలక్షన్ ముందు ఓట్ల ముందు ఏమని చెప్పిండంటే మీరు వెళ్ళండి బ్యాంకులకు తొందరగా వెళ్ళి మీరు తీసుకోరండి, నేను వచ్చిన తర్వాత మాఫీ చేస్తాను అనుకుంటా మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు అన్ని
తీరులుగా ఏదో లింకులు పెడతా అని ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. వాస్తవం ఇది. మాఫీ అన్నప్పుడు ఒకసారి మాఫీ చేస్తే ఏం కాదు. ఇప్పుడు ఒకసారి మాఫీ అంటే 1,00,000కు తక్కువ, ఇప్పుడు 1,00,000 వరకు అన్నారు. 1,00,000 వరకు మాఫీ అయింది. మళ్ళీ ఇప్పుడు 1,00,000 కంటే ఎక్కువ 2,00,000 ఉన్నోళ్ళకు మాఫీ అంటే మేము కొంచెం భూమి తక్కువ 1 ఎకరంన్నర ఉన్నోళ్ళం 1,20,000 తీసుకున్నా కూడా మాసులకు మాఫీ చేస్తే అయిపోతుంది కదా. ఇది ఈ రెండో విడత రాలేదు అంటే ఈ లోపు ఆగస్ట్ 15 వస్తుంది. ఆగస్ట్ 15 అయిపోయినాక సర్పంచ్ ఎలక్షన్స్ అని వచ్చినాయి అనుకో, ఈ ఎలక్షన్స్ అదనేసరికి మళ్ళీ అది ఆపుతాడు కదా పథకం. 1,00,000 ఉన్నోళ్ళకు తక్కువ ఉన్నోళ్ళకు మాఫీ అవుతాయి. ఇప్పుడు ఈ 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్ళకు ఇప్పుడు ఎట్లా మాఫీ అవుతాయి? ఇప్పుడు ఇంకోటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతు బంధు ఏ విధంగా వచ్చేదమ్మా? రైతు బంధు కరెక్ట్ టైంకి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ ఫస్ట్ 20 గుంటలు, తర్వాత ఎకరం, తర్వాత ఎకరంన్నర, 2 ఎకరాలు అట్లా వస్తుంది. ఇంత మళ్ళీ రెండో విడత రాలే, ఇంకా ఒక్కటే పడ్డది. అంటే వచ్చినప్పుడు ఆయన ఎక్కిన సంది ఒక్కసారి పడ్డాయి రైతు బంధు, మళ్ళీ ఇంతవరకు రాలే, రావట్లేదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ టైం కల్లా అయితే ఒకసారి విత్తనాలకు, ఒకసారి మందులకు, ఇక పత్తులు ఏరుకునే టైంకు అట్లా 3 విడతల్లో తొందరగా వచ్చేది. ఇప్పుడు రావట్లేదు అట్లా. ఒకటే విడత వచ్చింది, ఇవి పక్కకుంది, మళ్ళీ ఇంకో పథకం. ఇది అనేది పూర్తి అయినాక ఇంకో దాంట్లోకి వెళ్తే మాకు కూడా బెనిఫిట్ ఉంటది కదా రైతులకు. ఇప్పుడు ఫ్రీ బస్ అని అంటే ఫ్రీ బస్సు సిటీలో ఉండి డ్యూటీలు చేసుకుంటే వాళ్ళకు బెనిఫిట్, పల్లెటూళ్ళు ఉన్న మాకేం బెనిఫిట్ ఉంటది? ఎప్పుడో ఒకసారి పోతాం కదా, ఊకే పోలేం కదా మేము. ఈ పనులు ఇక ఫ్రీ బస్ పెట్టింది కదా అని అటు ఇటు పిల్లల్ని వేసుకొని తిరగలేం కదా. పిల్లలు బళ్ళకు పోతారు, మేము పనులకు వచ్చేటోళ్ళం. మాకేం మేలు చేసిండ్లు? ఏం లేదు కదా.